నానా చెప్పరా. కొంచెం షాపింగ్కి వెళ్ళాలి, మనీ ఇవ్వా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నానా ఆకలి ఇస్తుంది, కొంచెం రైస్ తీసుకొని రా. తిను, పండగ చేసుకో. మేడం ఏంటండి? ఫీవర్ టాబ్లెట్ ఉందా అండి? ఉంది. ఒకటి ఇవ్వరా? ఇందులో పింక్ కలర్ లేదా అండి? అసలు ఏంటన్నా మన ఇంటి ముందు అంతమంది జనం ఉన్నారు? ఇవాళ మన అల్లుడు వస్తున్నాడు కదా, పక్కింటి ఆంటీకి వినబడినట్టు గట్టిగా చెప్పా అంతే. మన అల్లుడు వస్తే అంతమంది ఎందుకు వస్తారు? ఏం చెప్పింది మీ ఆంటీకి? మొన్న మధ్య ఇంగ్లీష్ నేర్చుకున్నా కదా, కొంచెం ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇంగ్లీష్ లోనా? ఏం చెప్పావు? అదే టుడే సన్నీ లియోన్ ఇస్ కమింగ్ టు మై హోమ్ అని చెప్పా. సన్నీ లియోన్? సన్నీ లియోన్ కాదే, సన్నీల్లా. హాయ్ నానా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఫోన్ చూస్తున్నా. అవునా, నేను రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి నేను రాగానే స్పెట్స్ పెట్టుకుంటున్నావు? ఏం లేదురా, డాక్టర్ ఈ మధ్యన చెప్పాడు ఎప్పుడు హెడ్ఏక్ వస్తే అప్పుడు పెట్టుకోమని. నానా నీకు ఇది తెలుసా? ఏంటన్నా? మా మగవాళ్ళు యావరేజ్గా 2000 వర్డ్స్ యూజ్ చేస్తే మీ లేడీస్ 4000 వర్డ్స్ యూజ్ చేస్తారంట డైలీ. అవునా, మరి మీకు ఏదైనా ఒకసారి చెప్తే అర్థం కాదు కదా, 2 సార్లు చెప్పి సావాలి కదా, అందుకే అన్ని సార్లు యూజ్ చేయాలి. ఏంటి? అది ఇందుకే చెప్పింది మరి. స్వామి చెప్పు భక్త. భార్యాభర్తలంటే ఎవరు స్వామి? భార్యను భయపెట్టాలని ప్రయత్నిస్తూ భయపడేవాడే భర్త. మరి భార్య అంటే ఎవరు స్వామి? భర్తను భయపడుతున్నట్టు నటించేదే అమ్మ భార్య. నానా, ఏంట్రా? పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారో తెలుసా నీకు? తెలియదురా. ఎందుకంటే భర్త 7 సముద్రాలు దాటెళ్ళి ప్రశాంతంగా ఉందామనుకున్నా మేము ఉండనివ్వం కదా, అందుకన్నమాట. హలో, చెప్పరా. ఏంటి సెంటర్లో ఉన్నావా? వస్తారా. ఎక్కడికి నానా? సెంటర్లో ఫ్రెండ్ ఉన్నాడంట, కలిసి వస్తా. అవునా, తొందరగా వచ్చేసే మరి. వస్తా. రేపేంటో గుర్తుంది కదా? గుర్తుందిరా, ఎందుకు గుర్తులేదు? ఓకే. అవునా, నీకు రేపటికి సర్ప్రైజ్. ఏంటి రేపు శ్రావణ శుక్రవారం నా కోసం బ్రేస్లెట్ తీసుకొచ్చావా? వావ్, నువ్వెంత మంచోడి నానా. దీనికే బ్రేస్లెట్ తీసుకొచ్చావంటే నెక్స్ట్ వీక్ బర్త్డే ఉంది, అప్పుడేం తీసుకొస్తాడో ఏంటో. అసలు